Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ద ఆంగ్లో ఫ్రెంచ్ రెవెల్రీ అండ్ కర్ణాటక్ వార్స్. భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా స్థిరపడ్డారు, మరి భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించి విశాలమైనటువంటి భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారనేటటువంటిది మనము ఇక్కడి నుంచే చూస్తాం. ముందుగా పరిచయం, ఇంట్రడక్షన్. యూరోపియన్ల రాక ఆధునిక భారతదేశ చరిత్రను సమూలంగా మార్చివేసింది. క్రీస్తకం 1453లో టర్కులు కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించడంతో యూరోపియన్ వాణిజ్యానికి దోహదపడే నల్ల సముద్ర ద్వారాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. 15వ శతాబ్దంలో వచ్చినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం భౌగోళిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి డామ్ హెన్రీ అనే రాజు నావికా పాఠశాలను స్థాపించి నౌకా అన్వేషణలకు ముందుగా అతడు దారి చూపాడు. ఆ క్రమంలోనే బర్తలోమ్యూ డియాజ్ గుడిహోపాగ్రాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత అతడు ప్రయాణించినటువంటి దారిలోనే వాస్కో డి గామా భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని క్రీస్తకం 1498 మే 17వ తారీఖున కనుగొనడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశానికి తొలిసారిగా పోర్చుగీసు వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, చివరగా ఫ్రెంచి వారు భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో 18వ శతాబ్ది చివరి దశలో మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికారం దక్షిణ భారతదేశంలో పూర్తిగా క్షీణించింది. దక్కన్ సుబేదార్ అసఫ్జా నిజాముల్ ముల్క్ స్వతంత్ర పాలన నెలకొల్పాడు. కర్ణాటక ప్రాంతంలో రాజకీయ అశాంతి అలజడులు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే సందర్భంలోనే మరాఠాలు కర్ణాటక ప్రాంతాన్ని జయించడానికి ప్రయత్నించారు. కర్ణాటకలోని ఈ రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులు దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయ ఫ్రెంచ్ వర్తక స్థావరాల అభివృద్ధికి దోహదపడింది. దక్షిణ భారతదేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆధారం చేసుకొని ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు స్థానిక రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు తమ వర్తక స్థావరాలను బలోపేతం చేసుకోవడానికి స్వదేశీ రాజ్యాల మధ్య స్వదేశీ రాజులకు సహకరిస్తూ తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రారంభించడం జరిగింది. ఈ కారణం వారి మధ్య పోరాటానికి నాంది కూడా పలికింది కర్ణాటక, బెంగాల్ ప్రాంతాల్లో. చివరగా బ్రిటిష్ వారు విజయం సాధించి భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వారికి మధ్య అధికారం కోసమై తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలనే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరిగాయి. ఈ 3 కర్ణాటక యుద్ధాల్లో చివరికి ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యం పెరిగిపోయి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది ఏర్పరిచాయి.
ఈ క్రమంలో జరిగినటువంటి యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు, అనగా ఆంగ్లో ఫ్రెంచి వారికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలను కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరిగాయి. క్రీస్తకం 1744 నుంచి 1763 మధ్య 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం క్రీస్తకం 1744 నుంచి 1748 వరకు జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి, కాంపిటేటివ్ పర్పస్లో చాలాసార్లు ఎగ్జామినేషన్లో వస్తాయి. ఫస్ట్ కర్ణాటిక్ వార్ started 1744 to 1748 to end. సెకండ్ కర్ణాటిక్ వార్ 1749 నుంచి 1754 మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 మధ్య జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, మొదటి కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం యూరప్ దేశాల్లో జరిగినటువంటి ఆస్ట్రియా ప్రష్యాల మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఇంగ్లాండ్, ఫ్రాన్సులు పాల్గొనడం వల్ల యూరప్లో ప్రారంభమైనటువంటి యుద్ధం, దాని ప్రభావం భారతదేశంలో కూడా ప్రారంభమైంది. అలా ప్రారంభమైనటువంటిది మొదటి కర్ణాటక యుద్ధం. దాన్ని ఫస్ట్ కర్ణాటిక్ వార్ అని పిలుస్తారు. 1740 మార్చి నెలలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆస్ట్రియాకు ప్రష్యాకు మధ్య జరగగా, ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఫ్రాన్స్ ఒకవైపు, ఇంగ్లాండ్ ఒకవైపు సహకరించాయి. దీని యొక్క ప్రభావం భారతదేశంలో పడడంతో మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. బార్నెట్ నాయకత్వంలో బ్రిటిష్ నౌకాదళం కోస్తా ప్రాంతం చేరుకోవడంతో 1746లో పోరాటం ప్రారంభమైంది. డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ను సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు. అన్వరుద్దీన్ కల్పించుకొని బార్నెట్ను తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. బ్రిటిష్ వారు నౌకాదళాన్ని త్రిప్పి పంపారు. బ్రిటిష్ ముప్పు తొలగిన వెంటనే డూప్లే 1746లో ఫ్రెంచి వారు మద్రాసును ఆక్రమించడం జరిగింది. డూప్లే మారిషస్లోని ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి మపేడీలా బోర్డును ఆహ్వానించి ఇద్దరూ కలిసి మద్రాసును ఆక్రమించారు. దీంతో అక్కడి స్థానిక పాలకుడైనటువంటి అన్వరుద్దీన్ మద్రాసును తనకు అప్పగించమని డూప్లేను కోరాడు. దాన్ని డూప్లే అప్పగించడానికి నిరాకరించాడు. దీంతో కర్ణాటక నవాబుకు అన్వరుద్దీన్కు మధ్య, కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్కు ఫ్రెంచ్ వారికి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ అడయార్ సమీపంలోని షాంతోమ్ అనేటటువంటి ప్రదేశం దగ్గర ఫ్రెంచ్ సైన్యాలను తలపడడం జరిగింది. కెప్టెన్ ప్యారడైజ్ అను సేనాని నాయకత్వంలోని నవాబు పంపిన సేనలను ఓడించడం జరిగింది. మద్రాస్ ఫ్రెంచ్ వారి ఆధీనంలో కొనసాగింది. ఈ యుద్ధం స్థానిక నవాబు యొక్క సైనిక బలహీనతలను తెలియజేసింది. మొట్టమొదటిసారిగా యూరోపియన్లకు భారతీయులకు మధ్య జరిగినటువంటి యుద్ధం
షాంతోమ్ యుద్ధం. ఇది 1746లో జరిగింది. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. షాంతోమ్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1746. ఎవరెవరి మధ్య జరిగింది? అన్వరుద్దీన్కు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధం 1748 వరకు కొనసాగి చివరకు యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో కూడా 1748లో బ్రిటిష్ వారికి ఫ్రెంచి వారికి మధ్య ఆక్స్లా చాపెల్ సంధి జరిగింది. గుర్తుంచుకోవాలి. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. గుర్తుంచుకోవాలి. ఈ సంధి షరతుల ప్రకారం మద్రాసును తిరిగి మళ్ళీ ఫ్రెంచి వారు బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చివేయడంతో యుద్ధం పరిసమాప్తి కాబడింది. గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మద్రాసును ఆక్రమించుకున్నటువంటి ఫ్రెంచి వారు చివరకు యూరప్ ఖండంలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఐరోపాలో ముగిసిన వెంటనే యుద్ధ విరమణ భారతదేశంలో గావించారు. మద్రాసును ఇంగ్లీష్ వారు, పాండిచ్చేరిని ఫ్రెంచి వారు పొందడం జరిగింది. ఈ విధంగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో ప్రారంభమైన మొదటి కర్ణాటక యుద్ధం అనంతరం ఆక్స్లా చాపెల్ సంధితో ముగిసినప్పటికీ ఇది తాత్కాలికమైన విరమణ మాత్రమే అయ్యింది. భారతదేశంలో ఆధిపత్యం కోసం ఆంగ్లో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీలు అధికారులు సేనలు త్వరలోనే మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యాయి. మొదటి కర్ణాటక యుద్ధం విదేశీ వర్తక సంఘాల సామ్రాజ్య విస్తరణ కాంక్షను, భారతీయ పాలకుల బలహీనతలను, అనైక్యతను, స్వదేశీ సేనల బలహీనతలను, డూప్లే, రాబర్ట్ క్లైవ్ల నాయకత్వాన్ని బహిరంగం చేసింది మొదటి కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధం ఇంగ్లీష్ ఫ్రెంచ్ కంపెనీ వారికి వారి వర్తక స్థావరాల చుట్టూ విస్తరించి ఉన్న 100 మైళ్ళ భౌగోళిక పరిస్థితులపై అవగాహనను కలిగించింది. నెక్స్ట్ స్లైడ్. సెకండ్ కర్ణాటిక్ వార్, రెండవ కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1749 నుంచి 54 మధ్య జరిగింది. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. రెండవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1749లో ప్రారంభమై 1754లో ముగిసింది. రెండో కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం కొనసాగింపు. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, భారతదేశంలో స్వదేశీ రాజ్యాలైనటువంటి ఆర్కాట్, హైదరాబాదులలో తలెత్తిన వారసత్వ తగాదాలు. రెండు, ఫ్రెంచి ఆంగ్లో కంపెనీ అధికారుల మధ్య గల శత్రుత్వం కారణమైంది. హైదరాబాద్, ఆర్కాట్ వారసత్వ తగాదాల్లో ఇరు కంపెనీల వారు వ్యతిరేక కూటములలో చేరారు. దీంతో తిరిగి యుద్ధం ప్రారంభమైంది. మహారాష్ట్రులు చందా సాహెబ్ను 1748లోనే తమ బందీ నుంచి విడుదల చేయడం, మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా
1748లోనే మరణించడం, ఛత్రపతి సాహు కూడా ఇదే సంవత్సరంలోనే మరణించడం, మరియు హైదరాబాదులో కూడా నిజాముల్ ముల్క్ కూడా 1748లోనే మరణించడంతో దేశీయ రాజకీయ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని కల్పించాయి. ఆక్స్లా చాపెల్ సంధి ఫ్రెంచ్ వారికి భారతదేశంలో ఎలాంటి లాభాలు చేకూరలేదు. దాంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకు ఈ సంధి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అతడు భవిష్యత్తులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని ఎలాగైనా భారతదేశంలో నెలకొల్పాలని కలలు కన్నాడు. ఆంగ్లేయుల వద్ద ఉన్న పటిష్టమైన భారీ నౌకాదళం తమ వద్ద లేదని తెలిసినప్పటికీ డూప్లే ధైర్యం సడలక యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే అన్వరుద్దీన్ను ఎదిరించడానికి సైన్యంతో వచ్చిన చందా సాహెబ్కు డూప్లే స్వాగతం పలికి అతనికి తన మద్దతును ప్రకటించడం జరిగింది. ఇదే కాలంలో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించడం, అతని మరణానంతరం సింహాసనం కోసం హైదరాబాద్లో వారసత్వ సమస్య ప్రారంభమైంది. నిజాముల్ ముల్క్ రెండో కుమారుడు నాసర్ జంగ్కు మరియు కుమార్తె కుమారుడైనటువంటి ముజఫర్ జంగ్కు మధ్య సింహాసనం కోసం ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీంతో హైదరాబాద్లో ముజఫర్ జంగ్, ఆర్కాట్లో చందా సాహెబులు ఇద్దరూ కలిసి ఫ్రెంచ్ వారి సహకారాన్ని కోరారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో నాసర్ జంగ్ ఆంగ్లేయులను, ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఇద్దరు కూడా ఆంగ్లేయుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్లో ముజఫర్ జంగ్ను, కర్ణాటకలో చందా సాహెబ్ను డూప్లే సమర్థించారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిస్థితులను అంచనా వేసి ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్కు ఒక లేఖ రాసి ఫ్రెంచ్ స్థావరాలైనటువంటి షాంతోమ్, పాండిచ్చేరిలను తమకు ఇచ్చినట్లయితే 2000 మంది సైనికులతో సహాయం చేస్తామని వాగ్దానం చేసింది. కానీ డూప్లే కుటిల నీతితో ఈ లేఖ ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్కు అందకుండా చేశాడు. క్రీస్తకం 1749లో ఆగస్టు నెలలో డూప్లే, ముజఫర్ జంగ్, చందా సాహెబ్ మిత్రకూటమి సైన్యాలు ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్పై దండెత్తడం జరిగింది. ఫ్రెంచ్ సైన్యాలకు డి అతుల్ నాయకత్వం వహించగా, ఇరు పక్షాల సైన్యాలకు ఆర్కాట్ సమీపంలో ఉన్న అంబూర్ అనేటటువంటి ప్రదేశం వద్ద భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఘోరంగా ఓడిపోయి చంపబడ్డాడు. దీన్నే చరిత్రలో అంబూర్ యుద్ధంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, అంబూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది. అంబూర్ యుద్ధం 1749లో జరిగింది. ఇది ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్కు మరియు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, హైదరాబాద్ నవాబు ముజఫర్ జంగ్, చందా సాహెబ్తో ఒక కూటమితో యుద్ధం జరిగి ఆ యుద్ధంలో అన్వరుద్దీన్ చంపబడ్డాడు. ఇక అన్వరుద్దీన్ కుమారుడైనటువంటి మహమ్మద్ అలీ ఆర్కాట్ను వదిలి తిరుచునాపల్లి కోటలో రక్షణ పొందాడు. డూప్లే తన సేనలను ఆర్కాట్ను స్వాధీనం చేసుకొని అక్కడ ముజఫర్ జంగ్ను దక్కన్ సుబేదారుగా, చందా సాహెబ్ను కర్ణాటక నవాబుగా ప్రకటించారు.
దీంతో మహమ్మద్ అలీ ఆధీనంలో ఉన్నటువంటి తిరుచునాపల్లి, జింజీలు తప్ప కర్ణాటక ప్రాంతమంతా ఫ్రెంచి వారి స్వాధీనమైంది. గతంలో చేసుకున్న ఒడంబడిక ప్రకారం ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారికి మచిలీపట్నం దీవులను, ఓడరేవులను అప్పగించాడు. కర్ణాటకలో తాము సాధించిన అఖండ విజయోత్సవాల్లో ఫ్రెంచి వారు నిమగ్నమై ఉండగా తమ మిత్రుడైనటువంటి నాసర్ జంగ్ తక్షణమే హైదరాబాద్ నుంచి సైన్యాలతో బయలుదేరి రావలసిందిగా ఆదేశాలు పంపారు. క్రీస్తకం 1750 సంవత్సరంలో నాసర్ జంగ్ 10,000 మంది మరాఠా సైనికులతో, 600 మంది ఆంగ్లేయ సైనికులతో ఆర్కాట్ను ముట్టడించాడు. ఈ దాడిని ముజఫర్ జంగ్ ఎదుర్కొనలేక ఓడి మేనమామకు లొంగిపోయాడు. చందా సాహెబ్ పాండిచ్చేరికి పారిపోయాడు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా డూప్లే ధైర్యాన్ని కోల్పోకుండా బుస్సీ నేతృత్వంలో ఒక దళాన్ని జింజీ ఆక్రమణ కోసం మరో 2 సైనిక బలగాలను మచిలీపట్నం, త్రివాడీలను ఆక్రమించడానికి పంపడం జరిగింది. నాసర్ జంగ్ శిబిరంలో తలదాచుకున్న ముజఫర్ జంగ్తో సంధి ప్రయత్నాలు చేశారు. చివరకు నాసర్ జంగ్ లటీషే అనే ఫ్రెంచ్ సేనాని నేతృత్వంలో జరిగినటువంటి ఆకస్మిక దాడిలో చనిపోయాడు. దీనితో ముజఫర్ జంగ్ దక్కన్ సుబేదారుగా తిరిగి మళ్ళీ నియామకం కావడం జరిగింది. పాండిచ్చేరిలో డూప్లే సమక్షంలో ఘనంగా పట్టాభిషేకం ముజఫర్ జంగ్ క్రీస్తకం 1750లో చేసుకోవడం జరిగింది. దీని ఫలితంగా ఫ్రెంచి వారికి కృష్ణానదికి దక్షిణాన ఉన్న సుబా ప్రాంతాలపై హక్కులను ప్రదానం చేయడం జరిగింది ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారికి. దీనితో భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క గౌరవ ప్రతిష్టలు మిన్నంటాయి. క్రీస్తకం 1751లో ఫ్రెంచి సేనాని నేతృత్వంలో ఫ్రెంచ్ సైన్యాల మద్దతుతో ముజఫర్ జంగ్ పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. కానీ కడప, కర్నూలు నవాబులు ముజఫర్ను రాయచోటి దగ్గర జరిగిన యుద్ధంలో ఓడించి హత్య చేశారు. బుస్సీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ముజఫర్ జంగ్ సోదరుడైనటువంటి సలబత్ జంగ్ను హైదరాబాద్ సుబేదారుగా ప్రకటించారు. నాసర్ జంగ్ యొక్క సోదరుడైనటువంటి సలబత్ జంగ్ను హైదరాబాద్ సుబేదారుగా ప్రకటించి హైదరాబాద్ ప్రయాణం చేశారు. క్రమంగా హైదరాబాదులో బుస్సీ నాయకత్వంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం బలపడింది. దక్కన్ సుబాలో డూప్లే పథకం విజయవంతమైనప్పటికీ కర్ణాటకలో ఎదురు దెబ్బ తిన్నారు. ఆంగ్లేయుల పథకం ప్రకారం రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో భారీ సైన్యాలను ఆర్కాట్ ఆక్రమణ కోసం పంపడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ను అతి సులువుగా కావేరి, పాక్, శ్రీరంగపట్నం అనే 3 ప్రదేశాల్లో జరిగినటువంటి యుద్ధాల్లో ఫ్రెంచ్ సైన్యాలను అతి సులువుగా ఓడించాడు రాబర్ట్ క్లైవ్. వీటిని కావేరి యుద్ధమని, పాక్ యుద్ధమని, శ్రీరంగపట్నం యుద్ధమని ప్రసిద్ధికెక్కాయి. ఇది అతని ఘనతకు నాందిగా పేర్కొనవచ్చు. ఈ విజయంతో రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనేటటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు కాంపిటేటివ్ పర్పస్లో ఆర్కాట్ వీరుడు అనే బిరుదు ఎవరికి కలదు అని కూడా అడుగుతుంటారు. ఈ బిరుదు రాబర్ట్ క్లైవ్ కలదు. కావేరి, పాక్, శ్రీరంగపట్నం దగ్గర జరిగినటువంటి యుద్ధాల్లో ఫ్రెంచి వారిని ఓడించి ఆర్కాట్ను రాబర్ట్ క్లైవ్ కైవసం చేసుకోవడం వల్ల అతనికి ఆర్కాట్ వీరుడు అనేటటువంటి బిరుదు కలదు. ఆ తర్వాత అతడు తిరుచునాపల్లిపై దాడి చేశాడు. ఫ్రెంచ్ సైన్యాలు, ఆంగ్లేయ సైన్యాలు దీనిని
పసిగట్టలేకపోయాయి ఈ దాడిని. డూప్లేను ఆంగ్లేయుల సూచన మేరకు మహమ్మద్ అలీ నమ్మించి మోసం చేశాడు. తిరుచునాపల్లి వద్ద ఫ్రెంచి సేనలు పూర్తిగా ఓడిపోయాయి. చందా సాహెబ్ ఆంగ్లేయులకు బందీగా పట్టుబడి ఆంగ్లేయులు చందా సాహెబ్ను వధించి మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా 1752లో ప్రకటించడం జరిగింది. దీంతో కర్ణాటకలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబల్యం క్షీణించింది. డూప్లే యొక్క పథకాలు పూర్తిగా విఫలమయ్యాయి. 1754-55లో ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లేను స్వదేశానికి పునరాయనం చేసే వరకు డూప్లే తన ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాడు. కానీ చివరికి ఎలాంటి ఫలితం రాలేదు. మరాఠా, మైసూర్, తంజావూరు పాలకులతో చర్చలు జరిపాడు. వారిని మహమ్మద్ అలీ పక్షం చేరకుండా జాగ్రత్త కూడా తీసుకున్నాడు. కానీ 1754లో పాండిచ్చేరికి కొత్త గవర్నర్గా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గాడెహ్యూను డూప్లే స్థానంలో నియమించడం జరిగింది. డూప్లేను పదవి నుంచి తొలగించి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గాడెహ్యూను గవర్నర్గా నియమించడం జరిగింది. ఇతడు సాండర్స్తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి షరతుల ప్రకారం 1748కి పూర్వంలాగా ఎవరి ప్రాంతాలను వారే తిరిగి పొందడానికి, స్వదేశీ వ్యవహారాల్లో రెండు కంపెనీలు జోక్యం చేసుకోరాదని ఒప్పుకున్నారు. ఈ విధంగా రెండవ కర్ణాటక యుద్ధం ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరిగింది. డూప్లే పతనానికి అతని వ్యక్తిగత బలహీనతకు కొంతవరకు బాధ్యత అయిన మాతృదేశం మద్దతు కూడా పూర్తిగా లేకపోవడం వల్ల ఇతడు ఓటమి చెందడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. దక్కన్లో అతని ఎత్తుగడ్డలు ఫలించాయి, కానీ కర్ణాటకలో మాత్రం విఫలం కావడం జరిగింది. చివరికి ఈ యుద్ధం 1754లో ముగిసిపోయింది. ఆ తర్వాత డూప్లే స్వదేశానికి వెళ్ళిన తర్వాత 1763లో ఒక పేదవాడిగా అతడు మరణించడం జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం యొక్క ఫలితం ఏంటి అంటే, కర్ణాటకలో ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం నెలకొల్పబడింది. హైదరాబాదులో ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యం నెలకొల్పబడడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్లో మూడవ కర్ణాటక యుద్ధం, థర్డ్ కర్ణాటిక్ వార్ 1756 to 1763. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచి వారి మధ్య కర్ణాటక ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాల్లో చివరిదైన మూడవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1756లో ప్రారంభమై 7 సంవత్సరాల పాటు అనగా 1763 వరకు ఈ యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధం ఐరోపా ఖండంలో సప్తవర్ష సంగ్రామం యుద్ధం ప్రారంభమైంది. ఐరోపా ఖండంలో ఆస్ట్రియాకు ప్రష్యాకు మధ్య సప్తవర్ష సంగ్రామ యుద్ధం 1756లో ప్రారంభమై 1763లో ముగిసింది. ఈ సప్తవర్ష సంగ్రామంలో ఫ్రెంచి వారు ఒకవైపు, బ్రిటిష్ వారు ఒకవైపు పాల్గొనడం వల్ల ఈ యుద్ధ ప్రభావం భారతదేశంలో ఈ రెండు కంపెనీల మధ్య మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఈ సప్తవర్ష సంగ్రామ యుద్ధానికే 7 సంవత్సరాల యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధానికి అనేకమైనటువంటి కారణాలున్నాయి. ఫస్ట్ వన్, గాడెహూ 1754 ఆగస్టు 1న
ఈస్ట్ ఇండియా కంపెనీతో కుదుర్చుకున్న ఒడంబడిక షరతులను ఇరు పక్షాల వారు చిత్తశుద్ధితో అమలు జరపలేదు. సెకండ్ పాయింట్, క్రీశకం 1756లో ఐరోపాలో ఆస్ట్రియాకు ప్రష్యాకు మధ్య సప్తవర్ష సంగ్రామ యుద్ధం ప్రారంభమైంది. దీంతో మరోసారి ఇంగ్లాండ్, ఫ్రాన్సులు శత్రువులుగా మారాయి. ఫలితంగా భారతదేశంలో కూడా ఈ రెండు కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమై సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైందని తెలియగానే మద్రాసు నుంచి వచ్చిన రాబర్ట్ క్లైవ్ వాట్సన్ ఫ్రెంచ్ స్థావరమైనటువంటి చందానగర్పై దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. గాడెహు అనంతరం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాండిచ్చేరి గవర్నర్గా థామస్ ఆర్థర్ కౌంట్ డి లాలీని 1758 ఏప్రిల్లో నియమించింది. ఇతడు మంచి యోధుడు, సైనికవేత్త, కానీ సహనం, భారత రాజకీయాల్లో అనుభవం లేనటువంటి వాడు ఇతను. తీవ్రమైన ప్రతిఘటన అనంతరం కౌంట్ డి లాలీ సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించాడు, మద్రాస్పై దాడి చేశాడు. డూప్లే కాలంలో ఫ్రెంచ్ కంపెనీకి బకాయి పడిన తంజావూరు రాజు నుంచి డబ్బు చెల్లించవలసిందిగా బలవంతం చేశాడు. ఇదే సందర్భంలో మార్గమధ్యంలో ఉన్న నగూర్, తిరువల్లూర్ ప్రాంతాల్లో ఫ్రెంచి సేనలు విధ్వంసం సృష్టించాయి. కానీ తంజావూరు పట్టణాన్ని వశపరచుకోవడంలో కౌంట్ డి లాలీ పూర్తిగా విఫలం చెందాడు. ఇదే సమయంలోనే అడ్మిరల్ డి అషీ నేతృత్వంలోని ఫ్రెంచ్ నౌకాదళం పొకాక్ నేతృత్వంలోని ఆంగ్లేయ నౌకాదళంతో రెండుసార్లు తలపడ్డాడు. కానీ ప్రయోజనం లేదని గ్రహించి అతడు మారిషస్కు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల ఫ్రెంచ్ సైన్యంలో నౌకాదళం లేకుండా పోయింది. రాబర్ట్ క్లైవ్ సూచనల మేరకు అతని సేనానులైనటువంటి సర్ ఐర్కూట్ ఫోర్డే నాయకత్వంలో ఫ్రెంచ్ వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌంట్ డి లాలీ హైదరాబాద్లో ఉన్నటువంటి బుస్సీని పాండిచ్చేరికి రావలసిందిగా ఆదేశించాడు. బుస్సీ హైదరాబాదు నుంచి నేను విడిచిన వెంటనే బ్రిటిష్ వారు హైదరాబాదును ఆక్రమించుకుంటారని కౌంట్ డి లాలీకి చెప్పడం జరిగింది. కానీ కౌంట్ డి లాలీ అహంకారంతో తప్పనిసరిగా బుస్సీని హైదరాబాద్ విడిచి రావాల్సిందిగా ఆజ్ఞాపించడంతో చేసేదేమి లేక బుస్సీ హైదరాబాదును విడిచి పాండిచ్చేరికి బయలుదేరాడు. దీంతో కౌంట్ డి లాలీకి బుస్సీకి మధ్య విభేదాలు తలెత్తి ఫ్రెంచ్ కంపెనీ కూడా పూర్తిగా పతనం చెందడం ఖాయమైపోయింది. దీనితో బుస్సీ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి బయలుదేరగానే రాబర్ట్ క్లైవ్ తెలివిగా ఫోర్డే నాయకత్వంలో అక్కడ ఫ్రెంచి వారి గత ప్రాబల్యాన్ని తగ్గించడానికి సైన్యంతో పంపించాడు. కోస్తా ప్రాంతంలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఇతడు ఫ్రెంచ్ వారిని అధికారులందరినీ ఓడించి హైదరాబాదులో ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరిగింది. 1758 నవంబర్ 17న ఆంగ్లేయులకు విజయనగర రాజుకు సంధి కుదిరింది. దీని ప్రకారం కోస్తా ప్రాంతంలో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం రద్దయిపోయింది. ఆంగ్లేయులు ఉత్తర సర్కార్ జిల్లాలను పొందారు. బెంగాల్ నుంచి మద్రాసు వరకు ఆంగ్లేయుల ప్రత్యక్ష మార్గం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంగ్లేయులకు ఫ్రెంచి మధ్య వందవాసి దగ్గర యుద్ధం జరిగింది.
క్రీస్తకం 1760 జనవరి 20వ తారీఖున ఆంగ్ల సేనాధిపతి సర్ ఐర్క్యూట్, ఫ్రెంచ్ సైన్యాధిపతులైనటువంటి కౌంట్ డి లాలీ బుస్సీలు తలపడ్డారు. చివరకు ఫ్రెంచ్ సైన్యాధికారులైనటువంటి కౌంట్ డి లాలీ బుస్సీలు పూర్తిగా ఓడిపోయి 1761లో ఆంగ్లేయులకు లొంగిపోవడం జరిగింది. కౌంట్ డి లాలీని ఆంగ్లేయులు బంధించారు. ఆంగ్లేయులు పాండిచ్చేరిని సర్వనాశనం చేశారు. కౌంట్ డి లాలీని ఇంగ్లాండ్ వారు వదిలిపెట్టిన తరువాత ఫ్రాన్స్లో అతనిని ఉరితీయడం జరిగింది. వందవాసి దగ్గర జరిగినటువంటి యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ వారి శాశ్వత పునాదికి ఏర్పరిచిందని చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. చరిత్రలో ఇదే వందవాసి యుద్ధంగా ప్రసిద్ధికెక్కింది. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. అనేకమైనటువంటి కాంపిటేటివ్ పర్పస్లో అడుగుతుంటారు, వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని. 1760 జనవరి 20న జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఆంగ్లేయులకు మరియు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది. ఆంగ్లేయ సైన్యాధిపతి ఐర్కూట్కు ఫ్రెంచ్ సైన్యాధిపతులు కౌంట్ డి లాలీ బుస్సీలకు మధ్య జరిగింది. గుర్తుంచుకోవాలి. ఇక మూడవ కర్ణాటక యుద్ధంతో భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలో ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం యుద్ధం 1763లో ముగిసి ఆస్ట్రియా రష్యాతో పారిస్ సంధి కుదుర్చుకొని యుద్ధరంగం నుండి నిష్క్రమించింది. భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం కూడా ఈ సంధితోనే ముగిసింది. ఈ సంధి ప్రకారం పాండిచ్చేరి ఫ్రెంచ్ వారికి ఇంగ్లాండ్ తిరిగి అప్పగించింది. బెంగాల్లో కేవలం వర్తకం చేసుకునే వారికి ఆంగ్లేయులు అనుమతినివ్వడం జరిగింది. కోటలు కట్టరాదని ఆంక్షలు విధించారు ఆంగ్లేయులు. కోస్తా ప్రాంతంపై ఆంగ్లేయుల అధికారం నెలకొల్పబడింది ఈ యుద్ధం వల్ల. మహమ్మద్ అలీ ఆంగ్లేయుల మద్దతుతో ఆర్కాట్ నవాబుగా స్థిరపడ్డాడు. హైదరాబాదులో సలాబత్ జంగ్ పూర్తి అధికారాలు స్వీకరించి ఆంగ్లేయులు అతని సంరక్షక భారాన్ని స్వీకరించి తమ ప్రాబల్యాన్ని కూడా స్థాపించుకున్నారు. ఈ క్రమంలోనే సలాబత్ జంగ్ బ్రిటిష్ వారికి ఉత్తర సర్కార్లను 1766లో ఇవ్వడం జరిగింది. ఈ కర్ణాటక యుద్ధాలు సుమారుగా 20 ఏళ్ల పాటు కొనసాగాయి. ఆంగ్లేయ సైనికుల, సేనాధిపతుల, గవర్నర్ల సమిష్టి కృషి ముందు ఫ్రెంచి సేనలు నిర్వీర్యమయ్యాయి. బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ 1757లో ప్లాసీ యుద్ధ విజయంతో బ్రిటిష్ వారి అధికారానికి పునాదులు ఏర్పరచగా 1764లో బాక్సర్ యుద్ధంతో బ్రిటిష్ వారి శాశ్వత పునాదిని ఏర్పరిచింది. బాక్సర్ యుద్ధం 1765లో. ఈ రెండు యుద్ధ విజయాలతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాది మరియు విస్తరణకు తోడ్పడడం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధ విజయంతో భారతదేశంలోని పాలకుల యొక్క
బలహీనమైనటువంటి నౌకాదళం, సైనిక బలహీనత, నాయకత్వ లక్షణాల లోపం కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. అంతేకాకుండా ఫ్రెంచి వారి పతనం, పరాజయానికి కూడా ఇవి తోడ్పాటునందించాయి. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఈ మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసి భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణకు కూడా దోహదపడి ఫ్రెంచి వారి పతనానికి, పరాజయానికి కారణమైంది. లాస్ట్ స్లైడ్. ఈ కర్ణాటక యుద్ధం వల్ల పూర్తిగా ఈ 3 కర్ణాటక యుద్ధాల వల్ల ఫ్రెంచి వారి యొక్క ప్రాబల్యం పూర్తిగా నశించి ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం పతాక స్థాయికి చేరింది. ఇక నెక్స్ట్ వీడియోలో ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధాల గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.